सीआई जितेंद्र रेड्डी की तरफ से हरासा किए जाने की वजह से दलित एसआई श्री रामुला श्रीनिवास ने कीड़ेमार दवा पीकर खुदकुशी करने की कोशिश की। बीआरएस लीडर आरएस प्रवीण ने एसआई श्रीमुला श्रीनिवास से मुलाकात की, जिन्होंने खुदकुशी करने की कोशिश की थी और उनके अहल खाना को हिम्मत दी। आरएस प्रवीण कुमार ने बरहमी का इजहार किया। आला हुक्काम ने जितेंद्र रेड्डी ईश्वरापेट सीआई के खिलाफ कार्रवाई का मुतालिबा किया, जिन्होंने दलित एसआई श्री रामुला श्रीनिवास को हरासा किया, जिस पर एसआई खुदकुशी करने पर मजबूर हो गए। హత్యలు ఆపాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్, అరికట్టాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లోనే 7 పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేసిన ఒక ఎస్ఐ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళ సిఐ జితేందర్ రెడ్డి తర్వాత 4 కానిస్టేబుల్ల నిరంతర వేధింపులు తాళలేక ఉన్నతాధికారులకు పోయి చెప్తే ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోకపోవడం, చివరికి ఎస్పీ గారికి పోతే ఎస్పీ గారు కూడా ఒక వారం రోజుల తర్వాత సిఐని ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పడం, బట్ దాని తర్వాత కూడా సిఐ వేధింపులు ఆగకపోవడం, అవన్నీ తాళలేక ఎవరికి చెప్పినా మరి అక్కడ ఉపశమనం దొరకక ఆదివారం నాడు మహబూబాబాద్ దగ్గరికి వచ్చి పురుగుల మందు తాగిన పరిస్థితి అనేది నిజంగా చాలా చాలా బాధగా ఉంది. నేను మరి నా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను కూడా 26 సంవత్సరాలు చేసినా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు చూడలేదు. కానీ ఈ మధ్యకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇలాంటి కేసులు రావడం, మరి ఎస్ఐ కానిస్టేబుల్ల మీద అత్యాచారం చేయడం, అదేవిధంగా ఒక ఎస్ఐ అది ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలకు చెందిన ఎస్ఐలు అసలు ఆ వర్గాల్లో ఉద్యోగాలకు చాలా అంటే వాళ్ళకు ఉండే ఆస్తులే ఉండవు కాబట్టి వాళ్ళు ఉద్యోగమే ఆస్తిగా భావించి రాత్రింబవళ్ళు కష్టపడి ఆ ఉద్యోగంలోకి వస్తారు. అంతా కూడా పేదరికం ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి ఒక ఎస్ఐ వచ్చి 2014 బ్యాచ్ నుంచి ఇక్కడ చాలా గొప్పగా పనిచేస్తూ మరి చివరికి అశ్వరావుపేటలో సూసైడ్ చేసుకునే స్థాయి ఏదైతే ఉందో అది చాలా చాలా బాధాకరం. నేను అనుకుంటా అక్కడ స్థానిక సిఐ వేధింపులు, మరి సిఐ మొహం మీద కేస్ డైరీలు కూడా విసిరేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. తర్వాత మిగతా 4 కానిస్టేబుల్ కూడా ఈ ఎస్ఐ గారికి సహకరించకపోవడం వల్ల ఇంకా దిక్కు తోచని పరిస్థితుల్లో మహబూబాబాద్లో మరి విషయం తాగినట్టుగా తెలుస్తున్నది. సో అంతా సవ్యంగా లేదు. ముఖ్యమంత్రి గారు పూర్తిగా విస్మరించారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక్కరోజే 5-6 మర్డర్లు అవుతున్నాయి. సో అంతకన్నా ఇంకా ఘోరాలు జరుగుతున్నాయి. ఆ చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటి మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ కుటుంబం వెనక బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉంటుంది. వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు అన్యాయం జరగనివ్వమని చెప్తూ మరి శ్రీరాముల శ్రీను గారు వెంటనే కోలుకోవాలని, అదేవిధంగా ఆయన ఈ పరిస్థితికి రావడానికి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.